హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం అయితే జరిగింది. కువైట్లో బయట పనులు చేసుకుంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరలోనే భద్రతా తనిఖీలు అనేవి ప్రారంభిస్తున్నారు. బయట అకామాలు లేని వాళ్ళు, బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది. చెప్పినట్లుగానే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కువైట్లోని అబ్బాసియా, జులిబ్ ఆల్ షోవేక్ ఈ 2 మంతకాలలో భద్రతా తనిఖీలు అనేవి ప్రారంభించడం అయితే జరిగింది. ఈ 2 మంతకాలకు రోడ్లన్నీ మూసేసి వెళ్లే రూటు, వచ్చే రూటు 2 మాత్రమే ఓపెన్ లో పెట్టి చెకింగ్లు అనేవి భారీగా జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయట పనులు చేసుకునే వాళ్ళు, అలాగే అక్రమాలు లేకుండా బయట ఉండే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అక్రమంగా 80,000 మంది నివసిస్తున్నారని కువైట్ గణాంకాల ప్రకారం కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అక్రమాలు లేని వాళ్ళు 80,000 మంది ఉన్నారంట ఇంకా కువైట్ లో. అందువల్ల ఈ భద్రతా తనిఖీలు అనేటివి ఈసారి చాలా కఠినంగా ఉంటాయి. భారీ ఎత్తున అయితే నిర్వహిస్తారు. అలాగే కొన్ని స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరైతే అక్రమాలు లేని వాళ్ళు కావచ్చు, ఇళ్ల నుంచి పారిపోయిన వాళ్ళు కావచ్చు, ఈ చెకింగ్ లో దొరుకుతారో వాళ్ళందరినీ కూడా ఆ స్కూళ్లలో ఉంచి స్కూళ్ల నుంచి డైరెక్ట్ దేశం నుంచి బహిష్కరిస్తామని కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీసులు ఒక్కరే కాదు చెక్ చేసేది. ఈసారి బల్యాకు సంబంధించిన వాళ్ళు, నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి సంస్థ వాళ్ళు కూడా ఈ చెకింగ్ లో పాల్గొంటారు. కాబట్టి ఈసారి మాత్రం కువైట్ లో భారీ ఎత్తున కఠినంగా చెకింగ్లు అయితే జరుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా పనులు అయితే చేసుకోండి, బయట పనులు చేసుకునే వాళ్ళు. అలాగే ఇంకా రెండో పాయింట్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు, కువైట్ ఎయిర్పోర్ట్ ఏమన్నా మూసేశారా, విమానాలు తిరుగుతున్నాయా లేదని చాలా మంది అయితే నిన్నటి నుంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ లోనే ఉంది. విమానాలు అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటి వరకు అయితే. వారైతే స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడప్పుడు ఇరాన్ నుంచి డ్రోన్స్, మిసైల్స్ అయితే కువైట్ మీదకి వస్తున్నాయి. వచ్చే ప్రతి డ్రోన్, మిసైల్ కూడా కింద పడనీయకుండా వాటిని గగనతలంలోనే, ఆకాశంలోనే పేల్చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఎవరైనా మీరు కువైట్ నుంచి ఇండియా పోతుంటే మాత్రం ఒక 4-5 గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోండి. అలాగే ఒక రోజు ముందే మీరు ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కోండి. రేపు నేను వెళ్లాల్సిన ఫ్లైట్ ఉందా లేదా అనేది క్లారిటీ తీసుకొని బయలుదేరితే చాలా చాలా మంచిది. ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ లోనే ఉంది, క్లోజ్ అయితే చేయలేదు. విమాన సర్వీసులు అయితే యథావిధిగా తిరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటి వరకు. ఇంకా మూడో పాయింట్ వచ్చి కువైట్ లో మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా మిసైల్స్ పడినా, డ్రోన్స్ పడినా వాటి ఫోటోలు తీసి, వీడియోలు తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కు, వాళ్ళకు షేర్ చేస్తున్నారు. ఈ విధంగా ఎవరు కూడా చేయొద్దండి. బయట ఎక్కడైనా వీడియో చేయడం కానీ, ఈ విధంగా ఆ విధంగా మాట్లాడడం కానీ, ఇరాన్ గురించి ఇట్లా అట్లా మాట్లాడడం కానీ, ఈ వారి గురించి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడకన్నా సైలెంట్ గా ఉంటే చాలా చాలా మంచిది. మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ యుద్ధం గురించి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఈ మిసైల్స్, డ్రోన్స్, వీటి పరికరాలు ముక్కలు ఏవైనా కింద పడిన ఫోటోలు తీసి వాళ్ళకు షేర్ చేయొద్దండి, ఎవరికి పంపద్దండి. ప్రజెంట్ అయితే కువైట్ లో భారీ ఎత్తున తనిఖీలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. కువైట్ లో బయట పనులు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కువైట్ లో అక్రమంగా 80,000 మంది నివసిస్తున్నారు. ఈ 80,000 మందిని పట్టుకునే వరకు ఈసారి ఎవరిని కూడా వదలరని కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి బయట పనులు చేసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.